సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి రామచంద్రాపురం మండలం కొత్తకండ్రి గ్రామంలో ఉన్నాను. అంటే ఇక్కడ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం పైన ఉన్నటువంటి ప్రేమతో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. ముఖ్యంగా చైనాలో ఎక్కువ కూడా ఇది పండించేటువంటి పరిస్థితులు మనం చూసాం. కాకపోతే కాలక్రమేణా ఇది మన భారతదేశంలో కూడా రైతులు దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ డ్రాగన్ ఫ్రూట్ పంటని వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫోల్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫోల్స్కి సాధారణంగా 4 చెట్లు అయితే పెట్టవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేశవుల నాయుడు అయినటువంటి ఆయన దీన్ని ఒక పైప్ సిస్టమ్ అనేది పెట్టి దాదాపు 1 ఎకరా 70 సెంట్లలో 14 లక్షల దాకా వెచ్చించి మొదట్లో ఈ ఒక పంటను వేసినటువంటి పరిస్థితి. అయితే కంప్లీట్గా 1 ఎకరాకి 14 లక్షలు అంటే దాదాపు 20 లక్షలకు పైగా ఈ ఒక వ్యయాన్ని వెచ్చించి డ్రాగన్ ఫ్రూట్ని అయితే పండిస్తున్నారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు, కేశవ నాయుడు గారు. సార్ నమస్తే. సార్, ఏంటి మీరు రూరల్ ఎంపీపీగా ఉన్నారు, రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారు, డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు, అసలు మీరే నేరుగా వచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ దీన్ని యోగక్షేమాలు చూస్తున్నారు. ఎందుకు డ్రాగన్ ఫ్రూటే పండించాలంటే ఏం చెప్తారు? సార్, మాకు కొత్తకండ్రిగా విలేజ్ మాది, రామచంద్రాపురం మండలం కొత్తకండ్రిగా విలేజ్ మాది. నా పేరు కేశవ నాయుడు. మా నాన్న ఫార్మరు. ఆయన ఫార్మర్గా ఉంటూ మేము 86లో వ్యాపారానికి వెళ్ళాం. వ్యాపారం కేశవ హార్డ్వేర్స్ అని వ్యాపారం పెట్టాం. అక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి పైప్స్ కానీ దానికి సంబంధించిన రైతులకు అగ్రికల్చర్ పర్పస్ సంబంధించిన ఐటమ్స్ మేము బిజినెస్ చేసేవాళ్ళం. అప్పటి నుండి కూడా మాది రైతు కుటుంబం కాబట్టి రైతులు మాకు ఇక్కడ వ్యాపారం వెళ్ళినా కూడా రైతు కుటుంబం నుండి వచ్చాం కాబట్టి వ్యవసాయం చేయాలి. మాకున్నటువంటి పొలం 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలలో 2 ఎకరాలు 1 ఎకరా 70 సెంట్లు డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం జరిగింది. 3 ఎకరాలు కొబ్బరి చెట్లు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఏదైనా మనకు, ఎందుకంటే ఒక అగ్రికల్చర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్. ఒక విలేజ్ ఎప్పుడు టౌన్లోనే ఉంటాం. టౌన్ నుండి విలేజ్కి వచ్చినప్పుడు ఏదో మనకంటూ ఒక పని ఉండాలి. మనకంటూ ఇక్కడ కూడా ఒక 2-3 ఒక 10 మంది ఎంప్లాయీస్ని ఇక్కడ కూడా అగ్రికల్చర్ ద్వారా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఆలోచనతో మాకు కూడా వచ్చేటప్పుడు సాటర్డే సండే ఇట్లా వచ్చినప్పుడు రిలాక్స్ కోసం అన్నీ కూడా ఆలోచించి డ్రాగన్ ఫ్రూట్ అయితే బాగుంటుంది అని చెప్పి కొంతమంది. అంటే ఇది సాధారణంగా చైనాలో, అమెరికాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ క్లైమేట్కి అది వస్తుందా అంటారా సార్? నేను కూడా వాస్తవమే, మీరు అడిగింది కరెక్ట్. ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటేనే చైనా నుండే ఇంపోర్ట్ అయింది. ఇంపోర్ట్ అయిన తర్వాత నేను కూడా తెలంగాణకి వెళ్ళాను, ఒక 4-5 ఫార్మ్స్ చూశాను. ఆంధ్రాలో వెళ్ళాను, కొన్ని ఫార్మ్స్ చూశాను. వాళ్ళ యొక్క క్లైమేట్స్ని బట్టి ఏ వెరైటీ అయితే ఈ క్లైమేట్కి తట్టుకోగలుగుతుందో వాటన్నిటిని కూడా సర్చింగ్ చేసి తీసుకొచ్చి పెట్టాం. తైవాన్ పింక్ అనేది, తర్వాత సిఎం రెడ్ అనేది, ఇదైతే మనకి తట్టుకుంటుంది క్లైమేట్కి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే కొంతమంది సలహాలతో తీసుకొని వచ్చి మొక్కలను వేయడం జరిగింది. 6000 మొక్కలు 1 ఎకరా 70 సెంట్లలో 6000 మొక్కల్ని మేము పెట్టాం. అంటే సాధారణంగా 1 ఎకరాకి 2000 మొక్కలు మాత్రమే నాటాలని చెప్పి ఈ ప్రొసీజర్, అంటే డ్రాగన్ ఫ్రూట్ పెంచేటువంటి ప్రొసీజర్ ఉంది. మీరు 6000 మొక్కలు ఎలా సార్ అది? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది ఒక పిల్లర్కి 4 మొక్కలు ఉంటాయి. ఈ 4 మొక్కలకి 4 చెట్లు నాటి ఎకరాకి 500 పోల్స్ పెడితే 2000 చెట్లు నాటచ్చు. దీని మీద కొంతమంది ఎకనామిక్గా తగ్గించుకోవాలి, టైర్ పెట్టుకోవచ్చు, కొంచెము సిమెంట్ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. సో 4 పక్కల 4 చెట్లు నాటి 4 చెట్లని ఇలాగా ఇట్లా చేస్తే అది ఒక సిస్టమ్. అదైతే 6 lakhs 7 lakhs అవుతుంది. ట్రైలీ సిస్టంలో ఏంటంటే మొక్కలు ఎక్కువ వస్తాయి, నాటుకోవచ్చు, ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సార్, ఇది 3 రకాలు ఉన్నాయి. తైవాన్ రెడ్ అని, జంబో రెడ్ అని, సిఎం రెడ్ అని. 3 రకాలలో ఇక్కడ మన క్లైమేట్కి ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారు? తైవాన్ పింక్ ఎక్కువగా చాలా మంది ప్రిఫర్ చేస్తారు. తర్వాత సిఎం రెడ్ ప్రిఫర్ చేస్తారు. కొన్ని ఇంకా చాలా 14 రకాలు ఏదో చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా ఏమవుతుందంటే క్లైమేట్కి సైజు చిన్నది రావడం, లేదంటే ఆ క్లైమేట్కి కాపు లేకుండా చాలా మంది పెట్టారు. కొంతమందికి ఈల్డింగ్ కూడా కాపు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చూస్ చేసుకోకుండా మొక్కలు తెచ్చి పెట్టేసి కొన్ని మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మాకైతే 22 జూన్లో నాటాం. 23 జూన్లో కూడా మాకు వచ్చింది, ఈల్డింగ్ వచ్చింది, ప్రొడక్షన్ వచ్చింది. మంచి లాభాలు వచ్చాయి. 3,50,000 రూపాయలకి ఫస్ట్ ఇయర్లోనే అమ్మగలిగాం. రేటు అప్పుడు ప్రైస్ 1,50,000 రూపాయలు టన్ను ఉండేది. ఇప్పుడు క్రమేణా ప్రొడక్షన్ పెరిగిపోయింది, ఎక్కడ ఈల్డ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు క్రమేణా 1,50,000 జూన్లో ఉండేది. తర్వాత 1,20,000 జూలైకి వచ్చింది. ఇప్పుడు 100 రూపీస్కి వచ్చింది. అంటే ఇది సేంద్రియ పద్ధతిలోనే చేయొచ్చు అనే
అవును చెప్తున్నారు. మేము కూడా మ్యాక్సిమం 99% ఓకే. మా దగ్గర ఇక్కడ ఎరువులు ఉన్నాయి. కోళ్ళ ఎరువు ఉంది, పశువుల ఎరువు ఉంది, మేకల ఎరువు ఉంది. అవన్నీ కూడా మిక్స్ చేసి ఓకే. సేంద్రియ దీంట్లోనే వేస్తాం. మేము కూడా చేసేది కూడా కృత్రిమ వ్యవసాయమే చేస్తాము. ఓకే. కాబట్టి మీరు మిగతా పండుకి మా పండుకి టేస్ట్ ఉంటుంది. చాలా రెడ్గా ఉంది సార్ ఇది. కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మిగతా వాళ్ళు చూస్తే టేస్ట్ తక్కువ ఉంటాయి. ఓకే. అంటే వాళ్ళు ఎందుకంటే మామూలుగా కెమికల్ ఉన్నటువంటి ఎరువులు వాడితే అదొక టైప్. మనం వాడేది కృత్రిమంగా కొన్ని వైట్గా వస్తాయి సార్. ఇది వైట్ ఉంది, వైట్ ఉంది. ఓకే. కాకపోతే వైట్ ఏమవుతుందంటే టేస్ట్ రాదు. ఇది స్వీట్నెస్ వస్తుంది, అది స్వీట్నెస్ రాదు. అందువల్ల ఇది మార్కెట్ లేదు. మార్కెట్ లేనివల్ల నేను అప్పుడు గ్యాదరింగ్ చేస్తే ఇది బెటర్ అని చెప్తే ఇది తీసుకొచ్చి పెట్టాను. దీంట్లో ఎల్లో డ్రాగన్ ఉంది, ఎల్లో డ్రాగన్ కూడా ఉంది. ఓకే సార్. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఇది? మెయింటెనెన్స్ ఎకరాకి ₹1,50,000 సంవత్సరానికి అవుతుందండి. ఎక్కువ మెయిన్గా ఈ కలుపు తీసేదే ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఒకసారి ఇన్వెస్ట్మెంటే, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఈ కలుపు తీసేది మెయింటైన్ చేసుకొని, ఎండ ఎక్కువ అయితే చైనా క్లే ఒకటి కొట్టాలి. చైనా క్లే అంటే ఒక పౌడర్ లాగా వస్తుంది. దాన్ని వాటర్లో మిక్స్ చేసి కొట్టినామంటే క్లైమేట్ని మనం ఇప్పుడు ఈ రూఫింగ్ మీద వైట్ కూల్ పెయింట్ అలాంటిది దీనికి చెట్లకు కూడా ఉన్నాయి అన్నమాట. అలాంటిది వేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే ఈ వర్షాలు ఎక్కువ పడిపోతే ఎల్లోగా వస్తుంది. ఎల్లోగా వచ్చినప్పుడు అంటే ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. వర్షం ఎక్కువ పడిపోయినా ఇబ్బంది. వీటిని రెండింటిని కోఆర్డినేట్ చేసుకుని రైతు అనేవాళ్ళు దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటేనే ఇది 20 ఏళ్ళు ఉంటుంది, 20 years ఉంటుంది, 15 to 20 years. దీన్ని ఊరికే ఏదో నేను పెట్టాను అని అనుకుంటే 1 year లో కూడా పోవచ్చు. మెయింటెనెన్స్ లేకపోతే ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు. దానికి కావాల్సిన పద్ధతిలో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది అంటారు సార్. ఎంత ఇప్పుడు 20 years స్పామ్ అంటున్నారు, ఎన్నిసార్లు మనం పంట తీసుకోవచ్చు? ఇప్పుడు జూన్ నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రూట్ వచ్చేదానికి. జూన్ నుండి నవంబర్ వరకు ఫ్రూట్ వస్తుంది. ఎవ్రీ మంత్లో 3 times 2 times అట్లా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి 1 ton రావచ్చు, ఒకసారి ½ ton రావచ్చు, ఒకసారి 200 kilos రావచ్చు. అలా వస్తుంది. ఇప్పటికి జూన్ నుండి ఇప్పటి వరకు మాకు ఒక 4.5 ton వచ్చింది ఈసారి. లాస్ట్ టైం అయితే అంత ఫస్ట్ ఇయర్ కాబట్టి 3.5 ton వచ్చింది. ఈసారి వచ్చి 4.5 ton ఇప్పటికే వచ్చింది. అంటే ఫ్యూచర్ లో ఇంకా ప్లాన్ చేస్తారు సార్? ఇది బాగా లాభాలు వస్తున్నాయి కదా. మొక్కను కట్ చేసుకుని మళ్ళీ ఇలా పెట్టుకుంటే నర్సరీ తయారు చేయొచ్చు. మీరు నర్సరీ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మాది 24 months అయిపోయింది, 22 years అయిపోయింది కాబట్టి ఈ మొక్కలు ఎప్పుడైతే మేము ఫ్రూట్ కట్ చేస్తామో ఈ ఫ్రూట్ కట్ చేసిన మొక్కని అక్కడ కట్ చేసి దీని అట్లనే పాతి పెడితే అక్కడ కట్ చేసి దీన్ని ఇట్లా ఒక బ్యాగ్ లో వేసి పాతి పెడితే వచ్చేస్తుంది. దాన్ని రైతుకి ఇవ్వచ్చు. ఏదైనా మీరు విత్తనాలు ఎక్కడ నుంచి తెచ్చిపెట్టారు సార్? విత్తనాలు కాదు, ఇదే మొక్క మీరు తెచ్చారా? ఇప్పుడు ఇది అనుకోండి, ఇలా మొక్కను వాడే. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మొక్కలు అడుగు 9 inches డిమాండ్ ఉండేది అప్పుడు. 9 inches కట్ చేస్తారు ఇక్కడ నుండి ఇక్కడ దాకా. ఈ మొక్కని ఒక బ్యాగ్ లో, పాలిథిన్ బ్యాగ్ లో పెట్టి వేస్తారు, పెంచుతారు. పెంచిచ్చిన తర్వాత ₹50 మొక్క లెక్కన తెచ్చా. ఇప్పుడైతే మేమైతే మా దగ్గర వస్తే 3 అడుగులు మొక్క ఇస్తాం. ఇవి ఒకే పీస్ 2 అడుగులు మినిమం 2 feet మొక్క ఇస్తాం. ఎట్లయినా ప్రొసీజర్ ఇంతే. మనము ఈ స్తంభాలు నాటాలి, స్తంభాలు అంచునే దాన్ని పెంచుకుంటారు. మామూలుగా కింద మామూలు ట్రెలిస్ అయితే ఈ విధంగా పెంచుకుంటూ రావాలి. ఇట్లా కమ్మిలు అయితే ఇట్లా పెట్టుకోరావాలి. మామూలు పిల్లర్ వేసి 4 మొక్కలే పెంచాలనుకుంటే ఈ విధంగా పిల్లర్ వేసి 4 మొక్కలే పెంచుకోవాలి. ఇప్పుడు పిల్లర్ వేసినప్పుడు ఈ టీ టైప్ అవసరం లేదు. పిల్లర్ వేస్తే ఒక పిల్లర్, దాని మీద రౌండ్ ప్లేట్ వస్తుంది, లేదా టైర్ పెట్టుకుంటారు. మేము ట్రెల్లీ సిస్టమ్ పెట్టాలని ఈ టీ టైప్ పెట్టాం. దీని మీద మేము ఏంటంటే ఐరన్ జిఐ పైప్స్ ఎందుకు పెట్టామంటే ఈ వెయిట్ పెరుగుతుందేమో, వెయిట్ పెరిగినప్పుడు బెండ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఐరన్ పైప్ పెట్టిన వల్ల మాకు కాస్ట్ ఎక్కువైంది. లేకపోతే ట్రెల్లీస్ లో కూడా 10 lakhs 11 lakhs అయిపోతుంది. సార్ వాటర్ ఎన్ని రోజులకి పోయాల్సి ఉంటుంది? ఇది వీక్లీ 2 times చాలు. 2 సార్లు సరిపోతుంది. అంటే ఈ వర్షాకాలంలో కూడా ఇది వర్షాకాలంలో వేయాల్సిన పని లేదు. అంటే మీరు వాటర్ ఎక్కువైతే కొద్దిగా ఎల్లోయిష్ గా మారుతుంది అంటారు కదా. సో దానికి ఇప్పుడు కూల్ అవ్వడానికి ఒక పెయింట్ అనేది యూస్ చేస్తున్నారు, కెమికల్ లాగా. సో అదే రకంగా ఎక్కువ వాటర్ పడిపోయి అది ఏదైనా కొద్దిగా మారిపోతే దానికి నాటివా అని ఒక ఇది ఉంది, మందు కెమికల్ అది కొట్టేసినామంటే ఎల్లో కూడా పోతుంది. ఇంకేం లేదు దీనికి, వేరే డైలీ కొట్టాల్సిన పని కూడా లేదు. ఎక్కడ చేస్తారు సార్ దీని మార్కెట్? మాకు ప్రజెంట్ తిరుపతిలో ఇచ్చేస్తారు. సో వాళ్ళు పేమెంట్ ఇచ్చేస్తారు. అంటే కేజీకి 100 నుంచి ₹150 నుండి ఇప్పుడు ₹100 వచ్చింది. 150, 120, 100. అంటే చాలా మంది వేయాలని ఆలోచిస్తున్నారు.
సో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వాళ్ళకి మీ సజెషన్గా ఏం చెప్తారు? నిజంగా డ్రాగన్ ఫ్రూట్ వేస్తే లాభాలు గడించవచ్చా? ఎక్కువ మెయింటెనెన్స్ కావచ్చు, లేదంటే సేంద్రియ పద్ధతిలో చేసే అవకాశాలు ఉన్నాయా? వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? వాస్తవంగా అయితే ఏ రైతు వేయాలనుకున్నా కూడా వేయచ్చు. ఓకే. ఒక్కటే ప్రాబ్లం దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. ఒక రైతు కానీ పెట్టుకోగలిగితే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మాత్రం ఓకే. బాగానే ఉంటుంది. మిగతా పంటల కన్నా ఇప్పుడు ఎన్నో కొన్ని ఉన్నాయి, అల్లనేరేడు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, ఇంకా మిగతా ఆర్టికల్స్ ఏదైనా మామిడి చెట్లు కావచ్చు, వీటికంతా కూడా కంపేర్ చేస్తే బెటర్ ప్రోడక్ట్. ఓకే. మంచి ఈల్డింగ్ వస్తుంది, మంచి ప్రైస్ వస్తుంది. ఇది 50 రూపాయలు కేజీ అమ్మినా కూడా రైతుకు నష్టం అయితే రాదు, లాభాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు మా కనుక 1 ఎకరా 70 సెంట్లు, మాకు ఈసారి 10 టన్నుల పైన వస్తుంది. 10 టన్నులు వస్తుంది. 100 రూపాయలు వేసుకున్నా 10 లక్షల రూపాయలు వస్తుంది. అంతే కదా. ఖర్చు 3 లక్షలు పోతుంది. ఓకే. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఆ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే భరించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వాళ్ళు రైతులు ఉంటే పెట్టుకోవచ్చు. దీని లోపల మనం ఒకసారి చూడొచ్చు, ఈ బ్లాక్గా ఉండేటువంటి ఈ డాట్స్ ఏదైతే ఉన్నాయో ఇందులోనే పోషక విలువలు చాలా ఉంటాయని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. యాపిల్తో పాటు డ్రాగన్ ఫ్రూట్ కూడా తింటే క్యాన్సర్ కావచ్చు, లేదంటే ఇతర రక్త సంబంధించినటువంటి డిసీజెస్ ఏదైతే ఉంటాయో, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్కి సంబంధించి చాలా కంట్రోల్ చేస్తుందని చెప్పి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. సో ఈ రకంగా తిరుపతిలో ఉన్నటువంటి కేశవల్ నాయుడు గారు ఈ ఒక్క డ్రాగన్ ఫ్రూట్ పంటని చాలా విజయవంతంగా పండిస్తున్నారు. రైతులు కూడా ఆయన ఒకటే సజెస్ట్ చేస్తున్నారు, సేంద్రియ పద్ధతిలోనే దీన్ని చేయొచ్చు, చాలా టేస్ట్ వస్తుంది, చాలా లాభాలు కూడా గడించవచ్చు, ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో దాదాపు 20 ఇయర్స్ దాకా ఈ డ్రాగన్ ఫ్రూట్లో లాభాలు గడించవచ్చు అనేటువంటి విషయాన్ని మాత్రం యువ రైతులకి, అదే రకంగా డ్రాగన్ ఫ్రూట్ వేయాలనుకున్నటువంటి వారికి ఆయన సజెస్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.